హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వెదర్ చాలా చల్లగా ఉంది, వర్షం కూడా పడుతుంది. ఏదైనా స్నాక్స్ చేసుకోవాలి అని అనుకున్నాం. చరణ్ చికెన్ పకోడీ చేస్తా అని అన్నాడు. చికెన్ అంతా మ్యారినేట్ చేసి పెట్టిండు ఆల్రెడీ. ఇప్పుడు కూడా కొంచెం వర్షం పడుతుంది ఇక్కడ. దీంట్లో ఏంటంటే చికెన్ బోన్లెస్ చికెన్ మొత్తం అన్ని బోన్లెస్ పీసెస్ కట్ చేసుకొని దీంట్లో కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 మిర్చీలు వేసిండు చరణ్. ఇదంతా చరణే కలిపిండు. 2 మిర్చి, కొంచెం మైదా పిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం కసూరి మేతి అవన్నీ వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1.5 hour అట్లా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. వేడైందా లేదా ఇట్లా కొంచెం వేసి చూసుకోవాలి. నూనె బాగా వేడైందా? ఏదైనా రెగ్యులర్ వంటలు ఉంటేనే నేను చేస్తాను, లేకపోతే ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ ఇట్లాంటివన్నీ చరణే చేస్తాను, నేను చేయను. అన్నీ ఇస్తున్నాను ఒకటేసారి, కొంచెం అయినా చేయొచ్చు కదా. ఆల్రెడీ ఇక్కడ వేస్తున్నాడు, అయిపోతుంది. నేను ఆల్రెడీ టేస్ట్ కూడా చేస్తున్నా. చికెన్ కర్రీలో మెత్తటి ముక్కలు వస్తే నాకు అస్సలు తినబుద్ధి కాదు. కాకపోతే ఇట్లా చికెన్ పకోడీ లాగా చేసిండు కదా చరణ్, ఇవి అసలు ఎంత మంచిగా ఉన్నాయో టేస్ట్. అసలు మెత్తటి ముక్కలు తింటున్నా అనే ఫీలింగే వస్తలేదు, అసలు మంచిగా ఉన్నాయి, ఇట్లా టేస్ట్ బాగుంది.